రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న మా తండ్రి, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఉదయకాలమును లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు మాకు తోడయున్నందుకు స్తోత్రాలు నాయనా. అయ్యా, చేసినటువంటి ప్రతి ప్రయాణమును కూడా క్షేమముగా మార్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయా, మా పనులలో కూడా మాకు బలమును శక్తిని అనుగ్రహించినందుకు వందనాలు. మా ప్రతి అవసరతను తీర్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యముగా మా అందరినీ కూడా సజీవ లెక్కల్లో నిలవబెట్టుకొని ఈ రాత్రిన ఈ విధముగా మీ పాద సన్నిధిన మరొక మారు చేరి ప్రార్థించుకునే కృప దయచేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, రాబోవు కాలముందు నీకు మేలు కలుగునను నమ్మిక ఇయున్నది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం ద్వారా భక్తుడు సెలవిస్తున్నట్లుగా, అవును ప్రభువా, రాబోతున్న కాలంలో తప్పకుండా మేలు కలుగుతుంది. బిడ్డలెవరైతే ఈరోజు ఉన్న సమస్యలను చూసి, బలహీనతలను చూసి, శోధనలను చూసి భయపడుతూ అయా అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో, వారిని వారు తండ్రి ఏదో ఒకటి చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారో, అయా మీరు వారితో నేరుగా మాట్లాడుతూ చెబుతున్నారు, రాబోతున్న కాలం వారిదే అని, ఏది ఎంత మాత్రము వారికి హాని చేయదు అని, మేలు తప్పక కలుగుతుంది అని మీరు ప్రకటిస్తున్నారు. ధైర్యము కలిగి వారు ఈరోజు ఈ రాత్రిన ఉండడానికి కృప చూపించండి. అయా, ఈ రాత్రి సమయమున ఎంతమంది బిడ్డలైతే విశ్వాసంతో, నమ్మకంతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో, ప్రతి ఒక్క బిడ్డను గురించి పేరు పేరున ప్రార్థన చేస్తూ ఉన్నాము. సహాయము దయచేయండి. అయా, అనారోగ్యముతో ఎంతో మంది ఉన్నారయ్యా, వారందరిని బట్టి కూడా మీ సేవకునిగా మొరబెడుతూ ఉండంగా మంచి ఆరోగ్యముతో ప్రతి బిడ్డను నింపండి. సంపూర్ణ శక్తిని వారికి దయచేయండి నాయన. సంపూర్ణ ఆయుష్ను వారికి అనుగ్రహించండి ప్రభువా. అంధకార దురాత్మ క్రియలను నజరేయుడైన యేసు నామమున లయపరచండి తండ్రి. ఐసీయులలో ఉన్నారు, వారికి స్వస్థత దయచేయండి. ఆపరేషన్స్లో సహాయం అనుగ్రహించండి తండ్రి. భయంకరమైన వ్యాధులు వారిని పట్టి పీడిస్తుండగా యేసునామంలో వాటన్నిటి నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, గర్భఫలము లేక ఎన్నో సంవత్సరాలుగా అవమాన భారం వస్తున్న ప్రతి బిడ్డకు అయా గర్భఫలము దయచేయండి తండ్రి. డిప్రెషన్ అనే ఆ సమస్య నుంచి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభువా. అదేవిధంగా ఆయా దేశాల్లో ఉంటూ ఉన్నారు, వారందరికీ క్షేమాన్ని దయచేయండి. ఎక్కడా వారిపైన దాడి జరగకుండా కృప చూపించండి. వారి యొక్క పనులలో దీవెనలు దయచేయండి. అయ్యా, అదేవిధంగా విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తున్నారు, వారి ప్రయత్నాలను సఫలపరచండి. అయ్యా, వారి మార్గాలలో మీరు తోడై ఉండండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయములలో సహాయము దయచేయండి నాయన. అప్పులు కలిగి ఉన్న వారిని బట్టి అడుగుతున్నాం, అప్పుల నుంచి విడుదల దయచేయండి. వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. తలగానే గాని తోకగా ఉండకుండునట్లు బిడ్డలను దీవించండి నాయన. ఉద్యోగ వ్యాపార పరిచర్యలను అత్యధికముగా ఫలింప చేయండి తండ్రి. అదేవిధంగా సమాధానము లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా, వారి హృదయంలో సమాధానం, వారి కుటుంబంలో సమాధానం దయచేయండి. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కృప చూపించండి. రక్త సంబంధికుల మధ్య ఆస్తి తగాదాలు లేకుండా కృప చూపించండి.
యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. వారు కలిగి ఉన్నటువంటి చెడు స్నేహాలు, చెడు అలవాట్ల నుంచి వారికి స్వస్థత దయచేయండి నాయన. లోబడే హృదయము అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, నైట్ డ్యూటీలో ప్రయాణాల్లో ఉన్నారు, వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహముల విషయంలో కృప చూపించండి. సొంత గృహము లేని వారికి సొంత గృహమును అనుగ్రహించండి అయా. ఫంక్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అన్ని విషయాల్లో కూడా మీరే దీవెనలు దయచేయమని అడుగుతున్నాము. ప్రాముఖ్యంగా కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు, వారికి ఆ కేసుల నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి. దేశము చుట్టూ ఉన్న సైనికులను, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని ఈ రాత్రి సమయమందు మేమందరం సేద తీరబోతున్నామయ్యా. మాకు మంచి నిద్ర దయచేయండి. ఎవరు నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, ఎవరికి తండ్రి ఎటువంటి భయాలు లేకుండా, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఇబ్బందులు ఈ రాత్రిని ఎదుర్కొనకుండా ప్రతి గృహము చుట్టూ మీ దేవదూతల కంచె కాపుదల దయచేయమని, సుఖవంతమైన నిద్రతో సంతృప్తి పరచమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ నిలబెట్టుకొనమని యేసు క్రీస్తు వారి నమ్మకమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.